మనకి ప్రజెంట్ ఇండియన్ సిచ్యువేషన్ చూస్తే టెస్ట్ క్రికెట్లో చాలా దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు కదా. అయితే మరి దీని గురించి అసలు టీమిండియా పర్ఫార్మెన్స్ ఇంత డౌన్ అవడానికి కారణం ఏంటి అంటే అందరూ కూడా చెప్పేది ఇద్దరు పేర్లు. అటువైపు శుభ్మన్ గిల్, ఇటువైపు వచ్చేసరికి గౌతమ్ గంభీర్. అయితే ఇంకో కొంతమంది చెప్తుంది ఏంటంటే అరే బాబు వీళ్ళిద్దరు కాదురా, తెర వెనక మళ్ళా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మన ఇండియన్ టీం ఇంత దారుణమైన స్టేజ్లోకి రావడానికి కారణం ఆ వ్యక్తి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రజెంట్ చీఫ్ సెలెక్టర్గా ఉన్న అజిత్ అగర్కర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. అయితే మరి ఎందుకు అజిత్ అగర్కర్ అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే మన టీమిండియా సెలెక్షన్ ఎంత మంచిగా ఉండేది. సో ఖచ్చితంగా మనం ఏ సిరీస్కి వెళ్ళినా సరే మనం గెలిచి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు టీమిండియా సెలెక్షన్ చూస్తే చాలా దారుణంగా తయారైంది. ఎందుకు మనకి రీసెంట్గా శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మరి అతన్ని తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్లో పెట్టినట్టయితే ఇప్పుడు ఈ ఇంగ్లాండ్ సిరీస్లో అతనికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, దాని తర్వాత ఎన్నో మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. సో కాబట్టి అతన్ని కనుక తీసుకొచ్చి పెట్టినట్టయితే మనకి ఈ 3 మ్యాచ్లు కూడా గెలిచి ఉండేవాళ్ళమేమో. మరి మొత్తం కూడా యంగ్స్టర్లు దింపేసి అటువైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత అటువంటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ని కొంతమంది లోపల దించినట్టయితే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. మరి ఇటువంటి అనాలోచిత సెలక్షన్ వల్లే మరి మన టీమిండియా ఈ పరిస్థితిలో ఉందిరా. మరి ఇదే కనుక చేంజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఓడీస్లో, T20స్లో కూడా మరి మన ఇండియన్ టీంకి ఇటువంటి దుస్థితి తప్పకపోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి మన టీమిండియా పర్ఫార్మెన్స్కి ఇంత దారుణంగా మరి దీని అందరికీ సెలక్షన్ కమిటీ లోపమేనా, సో లేదు అంటే గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ లోపమా? సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.